ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పప్పు చెక్కలు చేస్తున్నాను. ఏ విధంగా చేస్తానో చూడండి. అందరికీ వచ్చినాయే, కానీ చిన్నపిల్లలు చూసి నేర్చుకుంటారని చెప్తున్నాను. నేను చేసే విధంగా చేస్తాను. ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి, బెల్ ఐకాన్ కొట్టి నన్ను ప్రోత్సహించండి. చేసే ప్రాసెస్ చూద్దాం రండి. ఇదిగోండి, కేజీ పిండి అండి. ఇది కేజీ పిండి. అంటే ఇదేమో శనగపప్పు, ఏపుడు శనగపప్పు, పల్లీలు, పసుపు, నెయ్యి, వాము, కారం, ఉప్పు, జీలకర్ర, శనగపప్పు, నువ్వులు. ఇంత మట్టుకి కావాలంటే కరివేపాకు, నూనె. ఇంత మట్టుకి కావాలండి ఇంగ్రీడియంట్స్. చేసే విధానం చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇదండి పళ్ళులో వేసాను. దీని నీళ్ళు, వేడి నీళ్ళు మరక కాసుకోవాలండి. మరక కాసుకుని పోసుకోవాలండి. ఈ శనగపప్పు ఏమో నానబెట్టుకోవాలండి. ఇది ఏమో పల్లీలును పుట్నాలు వేయించుకోవాలండి. వేయించుకుని మిక్సీ పట్టుకోవాలండి. బాగాను చేసే విధానం చూపిస్తానండి. ఇవన్నీ దీని పిండి తీసుకున్నాం కదండి, దీన్ని నీళ్ళు పోసి మరగబెడుతున్నానండి. అదిగండి. ఇదండి సాల్టు. ఇది పెద్ద స్పూను. ఇదండి ఇది మాత్రం వేస్తున్నానండి. సాల్ట్ చాలాపోతే అప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ. అసలు ఇదండి పల్లీలు దోరగా వేయించుకోవాలండి కొద్దిగానే. అదిగండి ఇవన్నీ పల్లీలు దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిపోయినాయండి. ఓ పల్లీలో తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి. పప్పు పప్పుకి సగానికి వేసుకున్నాను. ఇది కూడా కొంచెం దోరగా వేయించుకుందాం. వేయించుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇది చల్లారి పెట్టుకోవాలండి. మళ్ళీ ఏం చేసుకుని కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. కొంచెం కారం వేస్తున్నానండి. ఇదిగోండి కారం సరిపడా వేసుకోవాలండి. ఇదిగోండి సరిపోద్దండి. సాల్ట్ నీళ్ళలో వేసాను కదండి. ఇదిగోండి వాము. రెండు నిమిషాలు వేసానండి. జీలకర్ర, ఇదండి పసుపు, అండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసి బరకగా ఇవి కూడా ఇందులో కలిపేయాలండి. ఇగండి బరకగా ఆడేసాను. ఇగోండి బరకగా ఆడాను. ఇగోండి శనగపప్పు, ఈ పుట్నాల పప్పు, అదే ఇప్పుడు వేరుశనగగుళ్ళు, పుట్నాల పప్పు. ఇవన్నీ నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు ఎంత వద్దు వేసుకుంటే అంత మంచిదేనండి. ఇదిగోండి ఇవన్నీ 2 చెంచాలు నెయ్యి వేస్తున్నానండి. నూనె నెయ్యి మరక్కాసి పోస్తానండి. ఇదిగోండి చాలండి. మరుగుతుందండి. కొంచెం ఉప్పు వేసాను ఇందులోనే.
ఈ చెక్కలు చేసుకునే పిండిలాగా కలుపుకుంటానండి. జారుగా కాకుండా గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం నూనెని నెయ్యి కాసుకుని పోసుకోవాలండి. చల్లారాక కలుపుకోవాలండి శుభ్రంగా. చూపించి ఇలాగా మొత్తం కలిపేసుకోవాలండి అన్నీ. ఉప్పు ఎక్కువ వేసి అలా పక్కన పెట్టుకోవాలి. సరిపోతే ఇవ్వండి. చేయి పెట్టలేము కాబట్టి ఈ పిండి వేసుకుంటే పైన కవర్ అయిపోద్దండి. అదిగండి చల్లారాక కలుపుకొని చేసుకోవచ్చు. అదిగండి ఇదండి పచ్చెనపప్పు నానబెట్టామండి. ఇది అయింది. ఇది వేసేస్తున్నానండి. ఇందాక చూపించలేదు మీకు. ఇదిగోండి వేసేస్తున్నాను. కలిపేసుకుంటామేనండి. చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసుకుంటామేనండి. ఇదండి ఇలా బాగా మదానికి ఇలా చేసుకోవాలండి ఉండలు. అప్పుడు ఇలా చిన్న చిన్న ఉండల కింద రౌండ్గా బాల్లా చేసుకుని ఒక్కోటి అప్పడంలో ఒత్తుకుని చేసుకుంటామేనండి. చూపించానండి. ఇంతేనండి. ఇదిగోండి పిండి ఇలా మదాయించిందండి. ఇలాగా ఒక చీర కవర్ మీద ఇలాగా చేసుకోవచ్చు. చేసినాను చేసి చూపించు అవుతుంది. ఇలా పలుచగా చేసుకునండి. ఇలాంటి సైజు ఈ సైజు అన్నీ ఒకటే సైజులో వస్తాయి. ఇదండి ఇలాగా
ఇలాగ అన్నీ చేసుకోవాలండి. చూసారు కదండి చేయటం పేపర్ మీద అండి, చీర పేపర్ మీద సన్నంగా పొడవుగా చేసుకుని నొక్కేసుకుని అప్పడాల కారుతో నొక్కేసుకోండి. ఈ పిండి పోదండి, మళ్ళీ చేయటమేనండి. ఇదిగోండి మళ్ళీ చేయటమేనండి. ఇదంతా మళ్ళీ మదాయించుకుని మళ్ళీ చెయ్యాలండి, ఏం పోదండి. పేరంటే మీ మాట ఎందో కలుపుకోవాలండి పిండి. అంతేనండి, ఇలా ముందు నొక్కేసుకోవటమేనండి. ఇలా నొక్కేసుకుని అప్పుడు దాంతో ఇది ఇలా అడ్డం తీసుకుని ఇది పేపర్ వేసేసుకుంటానండి. ఇలా ఒకటిని ఏం చేసుకుంటామేనండి, జాగ్రత్తగా తీసుకుని అన్నీ అలా ఏం చేసుకోవాలండి. ఇది చూడండి, ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగోండి పప్పు చెక్కలు ఇలా అయినాయి, చాలా బాగున్నాయి. అయితే మేము ఉప్పు తక్కువ తింటాం కదండి, మీరు పూర్తిగా చెంచాడు వేసేసుకోండి, మీకు సరిపోతాయి. 4 చెంచాలు నేను వేసిన చెంచా చూసారు కదా, ఆ చెంచాతో 4 చెంచాలు కారం వేసుకోండి, మీకు సరిపోతాయి. మా మనవడికేమో కారం ఎక్కువ తినడు, మా ఆయనగారేమో ఉప్పు ఎక్కువ తినరు. మా మనవడేమో హీరో, మా ఆయన వీళ్ళన్నా, మరి ఇద్దరు మయ్యన్ని పళ్ళకి ఇలా చేసాను. మరి ఏమనుకోవద్దు, మీరు ఉప్పు కారం సరి చేసుకోండి. అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇలా చేసుకుని ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి బెల్ ఐకాన్ కొట్టి నన్ను ప్రోత్సహించండి. గంటేకండి, తప్పనిసరిగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏమండి, ఉంటానా. ఇదిగోండి పప్పు చెక్కలు.